నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి తిరుమలకు రావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నందు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్తో కలిసి ఏఎస్ఎల్లో భాగంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి తిరుమల పర్యటన సందర్భంగా ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని అన్నారు. ఈ నెల 20న గురువారం రాత్రి 9:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం చేరుకుంటారని తెలిపారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని అనంతరం తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రత్యేక డాక్టర్లు, అధునాతన లైఫ్ సపోర్ట్, అంబులెన్స్ ఏర్పాట్లు చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ, శానిటేషన్, కాన్వాయ్ వాహనాలు తదితరాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. విధులు కేటాయించిన అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రవి మనోహరాచారి, నాగభూషణ్ రావు, ఆర్టీఓ శ్రీకాళహస్తి భానుప్రకాష్ రెడ్డి, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, జిల్లా ఫైర్ అధికారి రమణయ్య, ఎయిర్పోర్ట్ అధికారులు, తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేద వైద్యుల హక్కులను పరిరక్షించి ఆయుర్వేద వైద్య విధానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కీలకమైన ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1956 సవరణకు సంబంధించిన బిల్లు సోమవారం అసెంబ్లీలోని శాసనమండలిలో ప్రవేశపెట్టినపై మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బి రాజేష్ కుమార్, చిత్తూరు జిల్లా అధ్యక్షులు రవికుమార్లు హర్షం వెలిబుచ్చారు. మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పుడు ఈ NCSM యాక్ట్ రావడం వల్ల క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి వ్యాలిడిటీ వస్తుంది ఇమీడియట్గా. తర్వాత ఈ NCSM గైడ్లైన్స్లో డాక్టర్లు చదివేసిన తర్వాత కూడా వాళ్ళకి నాలెడ్జ్ గెయినింగ్ కోసము ప్రతిసారి 5 సంవత్సరాల కోసం రెన్యూవల్ చేసుకునే దాన్ని క్రెడిట్ పాయింట్స్ పెట్టారు. అంటే మేము డాక్టర్లు అయినా కూడా మేము కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్లో మేము ఇన్వాల్వ్ అయ్యి మేము కొన్ని క్రెడిట్ పాయింట్స్ తీసుకున్న తర్వాతనే 5 సంవత్సరాలకు ఒకసారి 50 క్రెడిట్ పాయింట్లు ఇస్తేనే మాకు రెన్యూవల్ అనేది వస్తుంది. 2, ఇంకోటి ఆర్థికంగా మనకు నేషనల్ ఆయుష్ మిషన్ అనేటివి ఉన్నాయి, దాని ఫండ్స్ అనేటివి చాలా వస్తున్నా కానీ ఇక్కడ ఎక్కడైతే కౌన్సిల్ లేకపోవడం వల్ల ఒక రిజిస్ట్రార్తో రన్ చేస్తున్నారు బోర్డు. కౌన్సిల్ అనేది వస్తే ఏమంటుందంటే ఈ డాక్టర్స్లోనే 13 మంది కౌన్సిల్ సభ్యులు అనేది వస్తారు. ఒక కమిషనర్ ఎక్సఫియో మెంబర్గా ఉంటాడు, 2 నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, 6 ఆయుర్వేద పోస్టులు, న్యాచురోపతి 2, యునానిక్ 3. ఇలా ఇది ఆ 2 నామినేటెడ్ పోస్టు కమిషనర్ తప్పితే మిగతాన్ని ఎలక్టెడ్ బాడీ అన్నమాట. డాక్టర్స్లో మేము ఎలక్టే. అప్పుడు ఆ గవర్నింగ్ బాడీ వచ్చినప్పుడు మనం దాని గురించి, ఎందుకంటే డాక్టర్స్ ఈరోజు వెళ్ళి ఏదైనా సమస్యలు చెప్పాలన్నా మేము ఎవరికి విన్నవించుకోవాలన్నా కూడా అక్కడ రిజిస్ట్రార్ ఉంటాడు. ఆ రిజిస్ట్రార్ అనే అతనికి ఒక రిజిస్ట్రేషన్, రెన్యూవల్, మెడికల్ షాప్ లైసెన్సులు వీటిపైన ఉండే దాంతో ఏమవుతుందంటే మా సమస్యలు వినే పరిస్థితి లేదు. ప్లస్ నిరుద్యోగం గురించి ఎవరికైనా చెప్పాలి, మాట్లాడాలి అంటే కమిషనర్ వస్తారు. కమిషనర్కి అనేవి కొన్ని పరిధుల్లోనే ఉంటారు. కానీ ఈ కౌన్సిల్ రావడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ పవర్ అనేది మా చేతుల్లో ఉంటుందో మనం సమస్యల్ని గవర్నమెంట్కి దగ్గరగా నేరుగా చేరవేయడానికి అవకాశం ఉంటుంది. సమస్యల్ని మనం చేసుకోవచ్చు. అవును, ఈరోజు అసెంబ్లీలో ఆమోదం నిన్న మాకు ఏకగ్రీవంగా కావడం వల్ల మా మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరపున చంద్రబాబు నాయుడు గారికి, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారికి, కమిషనర్ గారికి, మంజులా మేడం, ముందున్న కమిషనర్ ఈమెకు మేడం ముందు రాజేంద్ర కుమార్ గారు, ఎందుకంటే ఫైల్ మూవ్ అయింది ఆయన పీరియడ్లోనే, ఆయనకి, తర్వాత మాకు కమిషనరేట్లో సహకరించిన రిజిస్ట్రార్ శేఖర్ గారికి, తర్వాత కమిషనర్ సెక్రటరియట్లో మాకు హెల్ప్ చేసిన ASO, SO గారికి, వీళ్ళందరికీ కూడా మేము మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అమరా హాస్పిటల్లో 65 ఏళ్ల రోగికి ట్రాన్స్ క్యాథెటర్ అయోర్డిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని, అలాగే మొట్టమొదటి రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్సలు చేసి అమరా హాస్పిటల్ మరో మైలురాయిని సాధించామని హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రమాదేవి తెలిపారు. సోమవారం కరకంబాడి వద్ద ఉన్న అమరా హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మీడియా సోదరులందరికీ నా నమస్కారం. ఈరోజు చాలా సంతోషమైన రోజు మాకు. ఇది మీతో పంచుకోవడం కూడా మాకు చాలా సంతోషం. ఈ మధ్య టావి అనేది ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేశాము. అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ మామూలుగా చేయాలంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా, చెస్ట్ ఓపెన్ చేయాలా,
అండ్ బాగా డీప్ అనస్థీషియా ఇవ్వాలా. దాంట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. కానీ ఈసారి అట్లా చేయాల్సి అవసరం లేకుండా కెథెటర్ ద్వారా అయోర్టిక్ వాల్వ్ అంటే ఇది హార్ట్కి పెద్ద వెసల్ అయోర్ట బ్లడ్ పంప్ చేసే అయోర్ట మధ్యలో అది రిప్లేస్ చేశారు. అది స్టినోస్ అయితే ఏమవుతుందంటే బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వకుండా కళ్ళు తిరిగి పడిపోవడం, హార్ట్ అటాక్స్ రావడం, వేరే ఆర్గన్ డ్యామేజ్ రావడం ఇవన్నీ అవుతాయి. ఇలా చేయగలిగిన దానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దాని గురించి చెప్పడానికి డాక్టర్ వెంకట శ్రీకృష్ణ గారు మీతో మాట్లాడతారు. కానీ అమరా హాస్పిటల్ అనేది తిరుపతికి తీసుకురావాలనుకుంది. మెయిన్ తిరుపతి మన రాయలసీమ డిస్ట్రిక్టు, రాయలసీమ ఏరియాలో బాగా మంచి స్టాండర్డ్ హాస్పిటల్, అంటే బాగా అన్ని ఫెసిలిటీస్ ప్రపంచంలో ఏం చేసినా మనం కూడా చేయగలుగుతామని. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చాలా ప్రిసైజ్ అండ్ అక్యురేట్ సర్జరీ. ఛాన్సెస్ ఆఫ్ మిస్టేక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంతకుముందు కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో మనకి ప్రతి పేషెంట్కి సైజ్ డిఫరెంట్ ఉంటుంది. మనం వేసే ప్రాసెసెస్ ఏముందో లోపల ఆ సైజ్ అందరికీ సేమ్ సైజ్ ఉండదండి. బట్ రోబోలో మనము ప్రిసైజ్గా ఆ పేషెంట్కి ఏ సైజ్ వస్తుందో ఆ సైజ్ మాత్రమే మనము ఫిట్ చేయగలం. సో దీంతో అలైన్మెంట్ కానీ మళ్ళీ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అంటాం. అంటే పేషెంట్కి కాలు మీరు చూసి ఉండొచ్చు, అరుగుదల ఉన్న వాళ్ళకి ఎక్కువ వంకరగా ఉండొచ్చు కాలు. అలాంటి వాళ్ళకి ఎక్కువ సాఫ్ట్ టిష్యూ రిలీజ్ లేకుండానే డిఫార్మిటీ కరెక్షన్ చేయడం జరుగుతుంది. అట్లనే రోబోటిక్ సర్జరీ ద్వారా రికవరీ టైం చాలా తక్కువ ఉంటుందండి. బ్లడ్ లాస్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్. ఈ బెనిఫిట్స్ వల్ల మనం రోబోటిక్ సర్జరీ పేషెంట్స్కి చేస్తున్నాం. సో మీరందరూ మనకు ఏం హెల్ప్ చేయాలంటే జనాలకి అందేలాగా ఈ రోబోటిక్ టెక్నాలజీ మన తిరుపతి చుట్టూరా ఉన్న ప్రాంతాలకంతా జనాలకి ఉపయోగపడాలని మీరు స్ప్రెడ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడైన మురళీ జన్మదిన వేడుకలు మీడియా మిత్రుల సమక్షంలో మంగళవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారీ కేక్ను ఏర్పాటు చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ను కట్ చేశారు. మీడియా సంస్థలలో తనకంటూ ప్రత్యేక శైలిలో వార్తలను అందిస్తూ అందరి ప్రశంసలు అందుకున్న మురళికి స్నేహితులు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కట్ చేసిన కేక్ను మిత్రులందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తన కుమారునితో పాటు మీడియా సభ్యులు హాజరయ్యారు. టీవీ9 రాజు, నరేంద్ర, సాక్షి రిపోర్టర్ సంజీవ్ సునీల్, మెగా9 రిపోర్టర్ మబ్బు నారాయణ రెడ్డి, సురేష్ కుమార్, సుబ్రహ్మణ్యం, ఈనాడు చాణిక్య, సివిఆర్ కెమెరామెన్ భాస్కర్ యాదవ్, వి7 సిటీ న్యూస్ రిపోర్టర్ శ్రీ రాజు, ప్రజాశక్తి రిపోర్టర్ రామ్శెట్టి, సుధీర్, మల్లికార్జున్, సుబ్రహ్మణ్యులు పాల్గొన్నారు. అనిమల్స్ కెమెరామ్యాన్ వెనక్కి రావాలా, నువ్వు ఎందుకు ముందు కొట్టు ఒకటి నిలువేది వాళ్ళిద్దరికి కనపల్లా పల్లె కనపల్లా
తిరుపతి ఎమ్మెల్యే టికెట్ నాకిస్తే గెలిచి తాడేపల్లిగూడెం కార్యాలయానికి వస్తా అంటూ తిరుపతికి చెందిన మాజీ ఏపీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ బొమ్మకుంట రవి సవాల్ విసురుతూ ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పార్టీలో గత 37 సంవత్సరాలుగా సేవలందించారు. బీసీ కులానికి చెందిన తాను 18 సంవత్సరాల నుండి వైఎస్ఆర్ అభిమానిగా కరుణాకర్ రెడ్డి శిష్యునిగా కొనసాగానని, ఈ రోజు కులహంకారంతో ఒక కాపు కులానికి చెందిన నాయకుడు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, తను పార్టీని గాని పార్టీలోని అగ్రనాయకులను గాని ఏ రోజు విమర్శించలేదని తెలిపారు. తన వెనుక 26,000 మంది రజక కార్యకర్తలు ఏకతాటిపై ఉన్నారని తెలిపారు. తన రాజకీయ జీవిత చరిత్రలో ఏనాడు తప్పు చేయలేదని ఆయన తెలిపారు. కరుణాకర్ రెడ్డి విమర్శలు చేసిన వారిని సంకనెత్తుకున్నారని, ఈ రోజు వాళ్ళు పార్టీ మారి మిమ్మల్ని విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన కార్యకర్తలు నాయకులపై దృష్టి సారించండి, ప్రధానంగా తిరుపతిలోని వైసీపీ నాయకుల పనితీరును గమనించాలని, పార్టీలోనే ఉంటూ పార్టీకి పొగబెట్టే నాయకులను తీరును గమనించాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల వీర అభిమాని అయిన తనను ఈ విధంగా సస్పెండ్ చేస్తూ అవమానించడం సరైంది కాదని ఆయన తన ఆవేదనను తీవ్ర స్థాయిలో వ్యక్తపరిచారు. ఈ విలేకరుల సమావేశంలో రజక నాయకులు పాల్గొన్నారు. నన్ను దుద్యాల బాబన్నని పార్టీ నుండి రీకాల్ చేస్తున్న మిమ్మల్ని అని చెప్పి ఈ పట్టణ అధ్యక్షుడిగా ఒక 20 రోజులు అయింది ఎన్నిక మల్లం రవిచంద్రారెడ్డి ఆయన ఒక లెటర్ ప్యాడ్లో రాసి అదొక చిత్తు పేపర్ పెట్టడం జరిగింది. అందరికీ నా మీద నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఒక బీసీని, ఒక కాపు కులస్తుడు దుద్యాల బాబన్నని ఆయన 40 ఏండ్లుగా ఉన్నాడు. నేను 37 ఏండ్లుగా కరుణాకర్ రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి అభిమానిగా కొనసాగుతూ ఉన్నాను. ఎక్కడైనా ఈ భారతదేశంలో ఒక విద్యార్థి తప్పు చేస్తే హెడ్ మాస్టర్ విద్యార్థిని తీసేయచ్చు, మరి విద్యార్థి హెడ్ మాస్టర్ని తీసేసినాడు. ఈడ జిల్లా ఉపాధ్యక్షుణ్ణి, ఇది రాసుకోండి, జిల్లా ఉపాధ్యక్షుణ్ణి తన విచక్షణ అధికారాలంట, అది విచక్షణ అధికారమా లేకుంటే నేను ఒక మాట కులహంకారం అంటాను. నేను నా జీవిత కాలంలో ఎక్కడా ఒక్కరోజు కూడా తప్పుటడుగలేదు రాజకీయాలలో. ఎప్పుడు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని చెప్పాను. ఈ ఊర్లో వీధుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా, భూమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకుని అభినయ్ రెడ్డి తిడతా తిట్టిన వ్యక్తికి అధ్యక్షుడు ఇచ్చాడు. నేను ఆ రోజే చెప్పాను, అయ్యా మనకు ఊర్లో చాలా డ్యామేజ్ ఉంది, దాన్ని అంతా మనం కవర్ చేసుకోవాలంటే ఒక సీనియర్ నాయకుడు కాపు కులస్తుడు దుద్యాల బాబుకి ఇవ్వండి అని చెప్పాను. ఆయన ఆరోగ్య నిమిత్తం నాకు వద్దని ఆయనతో చెప్పాడంట. అతనికి పక్షంలో నాకు ఇవ్వండి అని చెప్పాను. కానీ నీ ప్రేమ అనురాగం వాల్మీకి మన ఏకలవుడి పైన లేదు, ద్రోణాచార్యకి అర్జునుడి పైనే ఉండదని తెలిసింది. నాకు 37 ఏళ్ళకు తెలిసింది. ఒక్క మాట చెప్తా ఉన్నాను, భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు చదివిన వేళ్ల పుస్తకాలలో, మీరు చేసిన విప్లవ పోరాటాలలో, మీరు చేసిన ఈ ప్రజల కోసం ఈ తిరుపతిలో ఎన్నో పోరాటాలలో ఎక్కడ కానీ అతి చిన్న వయసులో 18 ఏళ్ళ వయసులో మన దగ్గరికి వచ్చి 37 ఏళ్ళుగా మన దగ్గర ఉండే బొమ్మగుంట రవికి అన్యాయం చేస్తూ ఉన్నామని తెలియదా? ఆడాడ రాయలేదా? ఆ పేజీ చదవలేదా మీరు? జాతీయ గీత ప్రచార సమితి ఆధ్వర్యంలో 2024-25 సంవత్సరానికి గాను విద్యార్థులకు భగవద్గీత వ్రాత పరీక్షలు ఏర్పాటు చేశామని, వీటిలో గెలుపొందిన 18 మంది విద్యార్థులకు మంగళవారం సాయంత్రం 3 గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రాజబోయిన వెంకటేశ్వర్లు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భగవద్గీత అంటే 700 శ్లోకాలతో ఉన్నటువంటి ఉద్గ్రంథం. ఈనాడు ఉన్నటువంటి విద్యార్థులు ఈ స్పీడ్ యుగంలో అన్ని శ్లోకాలను అందిపుచ్చుకోవడం కష్టమనే ఉద్దేశంతో భగవద్గీతలో ఉన్న సారాన్ని మొత్తాన్ని ఒక 100 శ్లోకాల్లో సంక్షిప్తపరిచి దాన్ని తెలుగు, ఇంగ్లీషు భాషల్లో నేను 39 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా చేసి ఉన్న అనుభవంతో 2 భాషల్లో కూడా దీన్ని అనువదించి, ఇది ఒక పేపర్లో మీరు ఉపయోగించేటువంటి న్యూస్ పేపర్ లాంగ్వేజ్లో భగవద్గీతని ఇంగ్లీషు 2 భాషల్లో కూడా తీసుకొచ్చి దీన్ని టెక్స్ట్ బుక్గా మేము నిర్ణయించి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదేశాల్లో
ఈ పుస్తకం ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంస్థలు నిర్వహించే తీరులో కాకుండా తద్భిన్నంగా ఈ పుస్తకం ముందు విద్యార్థులకు ఒక 5 నెలల ముందు ఇస్తామండి. పుస్తకం ఫ్రీగానే ఇస్తాం, ఎటువంటి ప్రవేశ రుసుములు కూడా ఉండవు. వాళ్ళ రెగ్యులర్ సిలబస్కి ఇబ్బంది లేకుండా 5 నెలలు వాళ్ళు దీన్ని ప్రిపేర్ అయిన తర్వాత దీని మీద మేము రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఆ రిటన్ టెస్ట్ చాలా కఠినంగా, మనం ప్రస్తుతం ఉన్న పద్ధతిలో చెప్పాలంటే ఎంసెట్ స్థాయిలో జరుగుతుంది. అంత కఠినంగా మన తిరుపతి నగరంలో కూడా అదే విధంగా గత జూన్లో ఇచ్చినటువంటి పుస్తకాలకి మన ఫిబ్రవరిలో పరీక్ష పెట్టి ఆ పరీక్షలను మదింపు చేసి ఆ వచ్చినటువంటి వాళ్ళలో 18 ప్రైజులు ఇస్తున్నాం సోదరులారా. మొదటి ప్రైజు 18,000 రూపాయలు, రెండవ ప్రైజు 15,003 రూపాయలు, మూడవ ప్రైజు 12,006 రూపాయలు. అవి కాక ఇంకా దగ్గరకు వచ్చినటువంటి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇంకొక 15 ప్రోత్సాహక బహుమతులు, కన్సోలేషన్ అనకుండా మొత్తం 18 ప్రైజులు ఎందుకు ఇస్తున్నామంటే భగవద్గీతలో అధ్యాయాలు 18 ఉన్నాయి, మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి, మహాభారత యుద్ధం జరిగింది 18 రోజులు. ఈ 18 అనే సంఖ్యతో భారతీయులకు చాలా సంబంధం ఉంది మిత్రులారా. ఆ విధంగా 18 ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒక విశిష్టమైన బహుమతి కూడా, ఈ 700 శ్లోకాలు వచ్చినటువంటి విద్యార్థి మన తిరుపతి నగరంలోనే ఉన్నాడు. ఆ విద్యార్థి చేత రేపు గీతా అవధానం కూడా జరిపించబోతున్నాం. 700 శ్లోకాలు మొదటి నుంచి పైకి, పైనుంచి కిందకి మీరు ఎక్కడ అడిగితే మీరు కూడా అవధానంలో పాల్గొనవచ్చు. విచిత్రమైన ప్రశ్నలు మీరు వేయచ్చు. ఎక్కడైనా చెప్తాడు ఆ కుర్రాడు. హేమ వెంకట నారాయణ అనే లా కాలేజ్ స్టూడెంట్. జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జాతీయ రహదారి భూసేకరణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ శుభం హన్సల్తో కలిసి వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పీడీలు, సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, తిరుపతి, శ్రీకాళహస్తి, సూలూరుపేట ఆర్టీఓలు రామ్మోహన్, కిరణ్మయ్, భానుప్రకాష్ రెడ్డి సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. జిల్లాలో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టులు, జాతీయ రహదారుల సేకరణకు సంబంధించి పనులను ప్రాధాన్యత తీసుకుని వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. దీనికి సంబంధించి రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, జాతీయ రహదారుల అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణ పనులు, పురోగతి ఉన్న రహదారి విస్తరణ పనులు కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని, భూసేకరణకు సంబంధించిన పెండింగ్ పనులలో సంబంధిత ఆర్టీఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. భూసేకరణ పెండింగ్ అవార్డు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్యాకేజీ 2, 3, 4 జాతీయ రహదారి పనులు సాగరమాల కింద చేపట్టినా ఎటువంటి అలసత్వం లేకుండా వెంటనే పనులు పూర్తయ్యేలా రెవెన్యూ డివిజనల్ అధికారులు, ఎన్హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైల్వే ప్రాజెక్టులు, నడిగుడి, శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు పూర్తయ్యేలా ఆర్టీఓలు, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డుకు సంబంధించి పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్టీఓలను ఆదేశించారు. తిరుమలలో సాధువుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో నిన్న సాధువులు తిరుగుబాటు చూశాం, సాధువులు పాదాలు మొక్కుతాం, కానీ నిన్న స్వామీజీలు మెడలు పట్టుకొని గెంటి వేశారని, హిందూ ధర్మం కాపాడాలని త్వజించిన వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు దిగింది కూటమి ప్రభుత్వమని అన్నారు. ముంతాజ్ హోటల్ నిర్మాణంకు అనుమతులు ఇవ్వడంపై నిరసనలు మిన్నంటాయని, పనికిమాలిన వ్యాన్లలో సాధువులను ఎక్కించి అడవుల్లో బాకరపేట పోలీస్ స్టేషన్కు తరలిస్తారా అంటూ మండిపడ్డారు. తిరుపతి నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేమేదో ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇచ్చామని మా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, బీజేపీ పార్టీలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే హోటల్కు అనుమతి ఇవ్వటం, అంతవరకు మేము అనుమతులు ఇవ్వలేదు. ఆ హోటల్కి అనుమతులు ఇచ్చినందుకు ఇది అన్యాయము అని నినదించినటువంటి సాధు పుంగవులను రౌడీల కంటే, సంఘ విద్రోహుల కంటే నీచాతి నీచంగా చూసి, పశువుల్ని తోసినట్టుగా తోసి వాళ్ళనందరినీ కూడా ఒక పనికిమాలిన వ్యాన్లలో కుక్కి వాళ్ళనందరినీ బాకరపేట అడవుల్లో వదలటం జరిగింది. బాకరపేట పోలీస్ స్టేషన్ దగ్గర ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసమని మేము ప్రాకులాడతాం, కట్టుబడి ఉన్నామని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవనానంద స్వాముల వాళ్ళ హయాంలో తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు 2000 సంవత్సరాలకు పైగా లిఖిత చరిత్ర ఉన్నటువంటి
కొండ మీద ఇలా సాధువులు తిరుగుబాటు చేసినటువంటి సంఘటన ఒక్కటి కూడా లేదు. అలాంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తే, నినదిస్తే వాళ్ళ పట్ల సంఘ విద్రోహక శక్తుల పట్ల ఏ రకంగా అయితే వ్యవహరిస్తారో అలా ఆ కాషాయాంబరదారులనందరినీ కూడా ఈడ్చి పారేసింది కూటమి ప్రభుత్వం. ఇంతకంటే హిందూ ధర్మానికి అవమానకరమైనటువంటి సంఘటన భారతదేశంలోనే జరగల. అది మత కల్లోలాలు ఉన్నటువంటి ప్రదేశాలలో కూడా ఈ రకంగా సాధు పొంగవులు ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏదైనా ఒక ప్రదర్శన చేస్తే అలాంటి చోట్ల కూడా, ప్రమాదకరమైనటువంటి చోట్ల కూడా ఈ రకంగా వాళ్ళ పట్ల ఇతర మతస్థులు కూడా వ్యవహరించాల. కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షించటానికే మా ప్రభుత్వం వచ్చింది అని చెప్పేటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళ పట్ల మీ పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ప్రవర్తించినటువంటి తీరు వలనే ఈ రోజున సభ్య హిందూ సమాజానికి అవమానకరమైనటువంటి పరిస్థితి దాపురించింది. సాధువుల పట్లనే ఇలా వ్యవహరిస్తారా? వాళ్ళు ఏమన్నా అక్కడ వేరేటువంటి నినాదాలు చేశారా? అది లేదు. వాళ్ళు కోరింది ఒక న్యాయమైనటువంటి కోరిక. మీరు ముందే నోటీసులు ఇచ్చినారు అని చెబుతున్నారు. నిజంగా వాళ్ళు ఆ రకంగా ఆందోళనలు గుడి నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తారు అని అంటే వాళ్లను అలిపిరి దగ్గరనే కన్విన్స్ చేసి స్వాముల వారు ఇలా చెయ్యకూడదు అని వాళ్ళను వేడుకోవాల తప్ప మీరు రాజకీయ నాయకుల్లో లేదా గూండాలలో చూసినట్టుగా మీరు చూసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.